తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సాధారణంగా ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం. వివాహం విషయంలో, దాంపత్యం విషయంలో, సంతానం కానీ, ఆర్థికంగా, ఇంకా చెప్పాలి అని అంటే కొంతమంది ఏమన్నా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉంటారు, అనారోగ్యం పాలైపోయిన వాళ్ళు ఉంటారు, గృహయోగం లేక ఇలా ఇబ్బందులు పడే వాళ్ళకి రాబోతున్నటువంటి ఈ మార్గశిర అమావాస్య ఎంతో విశేషంగా ఉంటుంది, చక్కటి ఫలితాలు ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుంటే అని విన్నాను. మరి అవి ఏంటో తెలియచేస్తారా? అసలు ఆ విశేషం కూడా చెప్పండి. డిసెంబర్ 19వ తారీఖు మార్గశిర అమావాస్య. ఈ అమావాస్య అన్ని మాసాలలోకెల్లా ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకత, విశిష్టత కూడా ఉంది. శ్రీకృష్ణ భగవాన్ల వారు గీతలో మాసానాం మార్గశీర్షోహం అన్నారు. కాబట్టి ఈ మార్గశిర మాసం విష్ణువుకు సంబంధించింది. అలాగే ఈ మార్గశిర మాసం లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది. ఎక్కువగా లక్ష్మీ గురువార వ్రతాలు అనేటువంటివి చేస్తుంటారు. అంతేకాకుండా మనకు శాస్త్ర ప్రకారం గనక చూసుకున్నట్లయితే దశమహావిద్యలు మనకు తెలుసు అన్ని. ఈ దశమహావిద్యల్లో 8 విద్యలు పరదేవత అంటే సాక్షాత్తు పార్వతీ అమ్మవారికి సంబంధించిన స్వరూపాలు. 8వ విద్య మాతంగి సరస్వతీ దేవికి అయితే 10వ విద్య ఈ కమలాత్మిక లక్ష్మీదేవి అవతార స్వరూపం. ఈ కమలాత్మిక దేవి యొక్క జన్మతిథి ఈ మార్గశిర అమావాస్య. అందుకే ఇంత ప్రత్యేకమైనటువంటిది. అందుకనే ఈ మార్గశిర మాసము మాసోహం మార్గశీర్షాహం అని ఎందుకన్నాడు కృష్ణుడు అంటే ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణులకి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు అనేక దేవాలయాల్లో, లక్ష్మీ దేవాలయాల్లో ఈ రోజు అనగా డిసెంబర్ 19 మార్గశిర అమావాస్య చాలా కోలాహలంగా ఉంటుంది. ఇప్పుడు శుక్రవారం, శనివారం కూడా ఉందంటున్నారు. శుక్రవారము ప్లస్ జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది. అమావాస్య సహజంగా శుక్రవారం అనేటువంటిది తక్కువ రావడం, అందున మార్గశిర మాసంలో శుక్రవారం రావడం అనేటువంటి విశేషము. జ్యేష్ఠ నక్షత్రంతో ఎందుకని విశేషం అన్నానంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అక్క జ్యేష్ఠాదేవి, ఆమె యొక్క నక్షత్రం అంటే ఎలా మనం తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఈ యొక్క అలక్ష్మీ పరిహారానికి ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని మనం వినియోగించుకోవాలి. యొక్క విశిష్టతను మనం తెలుసుకొని వినియోగించుకున్నట్లయితే లక్ష్మీపరమైనటువంటి దోషములు ఏమున్నా తొలగిపోతాయి. నేను 2050 సంవత్సరం వరకు అంటే 1940 నుంచి 2050 వరకు అంటే 110 సంవత్సరాల పాటు పరిశోధన చేస్తే అందులో ఇలా మార్గశిర మాసము శుక్రవారము జ్యేష్ఠ నక్షత్రం కలిసి వచ్చింది. ఇది 4వసారి. మళ్ళీ 2050 లోపల ఒక్కసారి వస్తుంది. అంటే 5 సార్లు మాత్రమే వచ్చింది. ఇది చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి సంపూర్ణంగా ఉన్నటువంటి అమావాస్య. కాబట్టి దశమహావిద్యల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే మానవుడు సాధించడానికి అంటూ ఏమీ లేదు. అయితే అందరికీ శక్తి పెట్టుకొని డబ్బు పెట్టుకొని పూజ చేసుకునేది అవకాశం ఉండదు. కాబట్టి ఈ రోజున అతి సామాన్యమైన మానవుడు కూడా చేసుకోగలిగేటువంటి చిన్న పరిహారమే, కానీ 1000 రెట్ల ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు మన వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు. పరిహారం అనగానే ఎక్కువ భయపడేదండి, ఎంత ఖర్చు పెట్టాలో, ఖర్చు అవసరం లేదమ్మా. ఖర్చు ఏముందమ్మా ఇక్కడ, దీనికి ఖర్చు అంటూ ఏమీ లేదమ్మా. పూలు ఎలాగో మనం కొనుక్కుంటాము, ఇంట్లో చేసుకునే పదార్థాలు మనం భక్తిపూర్వకంగా చేసుకునే విధానమే చాలు. ఇంతకంటే పెద్ద ఖర్చు లేదు. అయితే చేయాల్సిందల్లా అమావాస్య ముందు రోజు అందరూ కూడా ఇల్లు చిత్రపటాలు శుభ్రపరచుకుంటారు కదా, అలాగే శుభ్రపరచుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. బూజు అవన్నీ తులుపుకోవాలి ముందు రోజు. ఇక తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో వీలైతే నిద్ర లేవాలి. ఇప్పుడంతా కూడా చలికాలం కాబట్టి 4-4:30 కల్లా నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకున్న తర్వాత ఇంట్లో ఒక చక్కటి నీరును తీసుకొని, శుద్ధమైన నీరును బకెట్లో వేసి అందులో గళ్ళ ఉప్పు, కుంకుమ పువ్వు, ఇలాచి, తర్వాత జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, పసుపు మరియు పచ్చకర్పూరం, ఇవన్నీ
అలాగే గోపంచకం అవి వేసి ఒక 10 నిమిషాలు లేదా పావు గంట ఉంటుంది, అందులో ఉన్న సారం అంతా నీటిలోకి వచ్చేస్తుంది. అప్పుడు పొడిగుడ్డని వేసి తడిపి ఇల్లంతా మీరు మళ్ళీ ఒకసారి తుడుచుకుంటే ఏమవుతుంది, ఇంట్లో మనం క్రితం రోజు ఈ యొక్క శుద్ధి చేసుకున్న తర్వాత ఎత్ర శుచి తత్ర దేవతాః, శుచి శుభ్రతలో లక్ష్మీ అమ్మవారు ముందుంటుంది. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పొడిబట్టతో మనం తడిపి ఇవన్నీ పదార్థాలు వేసి తుడుచుకుంటాం, పూజా మందిరం ఇవన్నీ కదా, అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తి, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. వెంబడే ధూపం వేసేసుకోవాలి ఇంట్లో. వేసేసుకుంటే ఇల్లంతా కూడా పవిత్రత చేకూరుతుందమ్మా. ఆ తదనంతరం సూర్యోదయం కంటే ముందు తెలతెలవారుతుండగా ఆవు నెయ్యితో వెలిగించిన దీపారాధన, 2 దీపారాధనలు వెలిగించి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవాలి. అంటే ఆ రోజంతా సాయంకాలం వరకు ఈ పూజ అనేటువంటిది చాలా ప్రధానం. ఇక్కడ ప్రదోష కాలం వరకు కూడా పూజ అనేటువంటిది ప్రధానం. అయితే చాలా మంది చేసేటువంటి సామాన్యమైనటువంటి తప్పు ఏంటంటేనమ్మా, లక్ష్మీ అమ్మవారి పూజ అనగానే లక్ష్మీ అమ్మవారికే చేస్తారు. కానీ ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ అన్నప్పుడు విష్ణు సమేతముగా ఉన్నటువంటి లక్ష్మీదేవినే ఆరాధన చేయాలి. భర్త లేని ఆరాధన లక్ష్మీదేవికి ఇష్టపడదు. కాబట్టి చక్కగా లక్ష్మీనారాయణుల ఇద్దరి చిత్రపటమో విగ్రహానికో చక్కగా అలంకరణ చేసి అభిషేకము, చిత్రపటానికైతే నీళ్లు చిలకరిస్తే చాలు, విగ్రహాలకు అభిషేకం చేసి అలంకరణ చేసి పుష్పమాలికలు వేసిన తర్వాత విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామం అనేటువంటిది పారాయణ చేయాలి. తర్వాత వీలైతే ఈ రోజున ఎర్ర గులాబీ, హైబ్రిడ్ కాదమ్మా, నాటు ఎర్ర గులాబీ పుష్పాలతో, తామర పుష్పాలతో లేదా మారేడు దళాలతో అర్చన చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారిది. ఇది చేసిన తర్వాత ప్రధానంగా నైవేద్యముగా అడుగుతారు చాలా మంది. ఈ రోజు అంటే లక్ష్మీ అమ్మవారికి బెల్లం పాయసం అంటే చాలా ప్రీతికరం. పైగా శుక్రవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి పెసరపప్పు, బెల్లముతో చేసినటువంటి, అన్నముతో చేసినటువంటి పాయసం, ఈ 3 పదార్థాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచండి, మీరు తీసుకోవచ్చు. వీలైతే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండవచ్చునమ్మా. ఇక ఆ రోజంతా కూడా స్మరించాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రం ఉందమ్మా. ఆ మంత్రాన్ని స్మరిస్తే గనక వీలైనన్ని సార్లు, అంటే 1008 సార్లకి తక్కువ కాకుండా ఎంత వీలైతే అంత ఆ రోజంతా చేసుకోవాలి. మాకు అదంతా తెలవదండి, మాకంత ఓపిక లేదు, కనీసం 108 సార్లు అయినా కానీ ఈ యొక్క నామాన్ని ఆ రోజు జపం చేయాలి. ఎందుకనంటే కమలాత్మిక అమ్మవారు యొక్క జన్మతిథి రోజు. ఈ రోజున చాలా ప్రసన్నంగా ఉంటుంది. మామూలు సందర్భాల్లో ప్రతి శుక్రవారం అలవాటు ప్రకారం లక్ష్మీ పూజ చేసుకుంటే, ఈ అమావాస్య శుక్రవారము లక్ష్మీ కమలాత్మికాదేవి యొక్క జన్మతిథి అన్నీ కలిసి రావడం చాలా విశేషం. జ్యేష్ఠ నక్షత్రం ఉండడం వల్ల ఏమవుతుందంటే అలక్ష్మీ పరిహారం అవుతుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరు? ఇంద్రుడు. పూర్వ ద్వాపర యుగం వరకు కూడా ఇంద్రుడి యొక్క పరిపాలన సాగింది. అష్టదిక్పాలకులు ఈ సంబంధించినటువంటి వాతావరణం కానీ ప్రకృతి కానీ ఇంద్రుడి ఆధీనంలో ఉంటుంది. అందుకనే జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రో జ్యేష్ఠమను నక్షత్రమేతి అనేటువంటి యొక్క మంత్రం, ఇంద్రుడే అధిపతిగా ఉంటాడు. కాబట్టి సకల భోగభాగ్యాలు కావాలి అంటే ఇంద్రుని యొక్క అనుగ్రహం కావాలి. ఎవరైతే వివాహ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారో, దాంపత్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో, ఇల్లు కట్టుకోవాలనే కోరిక కలగా ఉంటుంది, తీరలేదు, అటువంటి వాళ్ళకి వ్యాపారాభివృద్ధి, కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందడం కోసం, అలాగే ఆర్థిక బాధలు, ధన సమస్యలు తీరడం కోసం ఈ రోజున చెప్పిన విధానాన్ని అనుసరించి పూజా విధానాన్ని చేసుకుని ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని వీరు ఎక్కువ సార్లు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎక్కువ సార్లు పఠించి చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క మార్గశిర అమావాస్య జ్యేష్ఠ నక్షత్రము శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజున కమలాత్మిక జయంతిని పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 5 గంటలకి జాతకరీత్యా ఉన్నటువంటి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి, మరియు ముఖ్యంగా బగళాముఖి, ప్రత్యంగిర, కమలాత్మిక, రాజశ్యామల, వారాహి హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. ఇటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి విష్ణు మాసంగా చెప్పబడింది కాబట్టి విష్ణువు సదా ధరించే వైజయంతి మాలని మీకు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ సంబంధించినటువంటి మంత్రం అంటే
ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా వినండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చేయాలి. ఎందుకంటే ఇది స్వరయుక్తంగా ఉన్నటువంటిది, గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటిది. ఇది చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విపరీతంగా ఎక్కువగా కలుగుతుంది. అంటే మనము అఖండ ధనయోగం అని, చాలా అద్భుతాలు అంటే రోజు 100 రూపాయలు సంపాదించే వాడికి 200 వస్తే అఖండమే కదమ్మా. 100 రూపాయలు కావాలని సంపాదించే వాడికి 1 కోటి రూపాయలు కావడం అత్యాశ. మనం అత్యాశ కోరుకోకూడదు. మనం సంతోషపడే విధంగా మనం కోరుకుంటే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రదోష కాలం వరకు కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ, తదనంతరం ఇక్కడ ఈ అమావాస్య రోజున బ్రహ్మచర్య వ్రతము, మద్యపానము, ధూమపానము, మాంసాహారం ఇవి నిషేధం. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం. ఇక ప్రదోషకాల సమయంలో మళ్ళీ 5 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో శుభ్రంగా మళ్ళీ ఒకసారి ఇల్లంతా తుడిచి దీపారాధన చేసి ఆవు నేతితో మళ్ళీ విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం పారాయణం చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఒకసారి నక్షత్రానికి చూసి నమస్కారం చేసుకొని ఇంట్లో అప్పుడు భోజనం చేయవచ్చునమ్మా. ఈ నియమాన్ని గనక పాటిస్తే తప్పకుండా వచ్చే శివరాత్రి కల్లా కుటుంబంలో వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరడము, ధన సంపాదన పెరగడము, దాంపత్య సమస్యలు పూర్తిగా నివారణ అవ్వడము, కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందడము, అన్నిటికంటే మించి లోన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ధనప్రాప్తి ఈ లోన్ రూపంలో వాళ్ళకి కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. చాలా చక్కటి పరిహారాలండి. అందరూ చేసుకునే విధంగానే కొంత ఈ మంత్రంతో జపిస్తే గనక ఇంకా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.